ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో మెల్లమెల్లగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితిలో కూడా అనువైనటువంటి మార్పులు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార ప్రతిపాదనలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగానే పనికి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తి కలిగి ఉంటారు. విజయ పరంపర వ్యాపారపరంగా కొనసాగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో అనుకోవతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆహ్లాద సంఘటనల ద్వారా ఆనందాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. వ్యవహారికంగా నెగ్గుకు రాగలిగినప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు తలెత్తుతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. విఘ్నాలని తొలగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారంలో మెలకువలు అవలీలగా అర్థం చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు బాగా పనికి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విదేశీ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రతిబంధకాలు వీడిపోతాయి. వ్యాపార ప్రయోజనాల్ని కలిగించేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వృత్తిరీత్యా కూడా అనుకూలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. గృహ సంబంధిత కార్యాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన గృహ కార్యక్రమాలని కూడా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగంలో చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాన్ని తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ ప్రయాణాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక చిరాకులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. పెట్టుబడుల ద్వారా కూడా సత్ఫలితాలు లభించవు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. విఘ్నాలని తట్టుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఈరోజు వృశ్చిక రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు అవలీలగా చేజెక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలు తొలగిపోతాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ పెట్టుబడులు రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. నూతన కార్యక్రమాల నిర్వహణ ఈరోజు ధనుస్సు రాశి వారికి విజయాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరంగా ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి.
వ్యాపారపరమైనటువంటి ప్రతిబంధకాలని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. స్థిరాస్తి కొనుగోళ్లు, గృహ సంబంధిత నిర్ణయాలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యాల్లో విఘ్నాలు ఏర్పడతాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవహార విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. స్త్రీలకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. అన్ని రంగాల వారికి కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక పుష్టి కొనసాగుతుంది. వ్యవహారాల్లో విజయాలు అవలీలగా చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా అనుకూలిస్తాయి.